తండ్రి, ఈ ఘనమైన నామానికి స్తోత్రం. అబ్రహాము ఇస్సాకు యాకోబుల యొక్క దేవా, మీ మాకు ఉన్నందుకు వందనాలు, కృతజ్ఞతలు తండ్రి. సమయమందు నీ ప్రజలతో మీరు మాట్లాడమని యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, నిన్నగాక 2 రోజుల క్రితం రాత్రి ఏం జరిగిందంటే, చాలాసేపు నిద్రపోలేదు. దాదాపు నిద్రపోయేసరికి రాత్రి 12:30, 1 గంట అప్రాంతమైంది. పడుకుంటే నిద్ర రావట్లేదు, కూర్చుంటే నొప్పి వస్తుంది. అందుకని ఏం చేయాలి? ఫాస్టింగ్లో ఉన్నాం కదా, ప్రార్థన చేయడం ప్రారంభిస్తూ ఆ ప్రార్థనలో అంతే నిద్రపోయినప్పుడు ఒక కళ వచ్చింది. ప్రార్థన చేసేటప్పుడు వచ్చేది దర్శనం, నిద్రపోతే వచ్చేది కళ. మీ చచ్చిపోతా గుర్తు పెట్టుకోండి. నిద్రపోయినప్పుడు ఒక కళ వచ్చింది. ఆ కళలో ఏం జరిగిందంటే, ఒక ప్రాంతంలో నేను వెళ్తున్నాను. అకస్మాత్తు ఆకాశంలో కలకల ఉరుములు, మెరుపులు భయంకరంగా మెరిశాయి. ఒకసారి ఆకాశం పెద్దగా బాగా చీలిపోయినట్టు నేను చూశాను. చీలిపోయినప్పుడు కొన్ని వేల కొలది దేవతలు భూమి మీద మధ్యలోనికి రావడం నేను చూశాను. ఆ తర్వాత ఒక మహా పెద్ద దూత వచ్చి పెద్ద స్వరం ఊదినప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న సమాధులన్నీ కుళ్ళిపోయి ఏమాయంటే అందరూ ఒక్కసారి లేవడం ప్రారంభించారు. ఆ తర్వాత ప్రధాన శబ్దానికి చనిపోయిన వారు లేచిన తర్వాత తెల్లటి గుర్రం మీద యేసుక్రీస్తు వారు ఆయన వస్తుండగా నేను అది చూసినాను. ఉలికిపడేసరికి అది కళ. అలా కాసేపు నేను ప్రాంతంలో ఉంటున్నప్పుడు ఎగ్జాక్ట్లీగా 3 ఆ ప్రాంతంలో ఏం జరిగిందంటే, ఒక స్వరం విన్నాను. ఏమిటి ఆ స్వరం అంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. రియల్గా చెప్తున్నా, యేసయ్య అతి త్వరగా రాబోతున్నాడు. జీసస్ ఈస్ కమింగ్ సూన్. దీనిని నేను నమ్ముతున్నా. మీరు నమ్ముతున్నారా? యేసుక్రీస్తు వస్తున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. ఆయన వచ్చినప్పుడు మనం సంసిద్ధులుగా ఉండాలి. యేసయ్య వస్తున్నాడు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము మనం 7వ వచనంలో చూసినట్లయితే ఆయన ఈ మాట మాట్లాడుతున్నాడు. ప్రకటన గ్రంథము 22:7 వచనం, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. ఇంకా చాలు, ఈ బైబిల్ మూసి నా వైపు చూడండి. ఎందుకంటే ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఈ లోకంలో ఏమేమి జరుగుతాయి, ఆయన వచ్చినప్పుడు ఈ యొక్క ప్రపంచంలో ఎలా తలకితులవుతో ఈ పూట కొన్ని చారిత్రాత్మక ఘట్టాలతో, ఆత్మీయ కోణాలతో మనం తెలుసుకోబోతున్నాం. యేసు రక్తమే జయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తుడైన యోహానుకు ప్రత్యక్షపరచబడిన ఈ యొక్క ప్రకటన గ్రంథంలో ఈ చివరి అధ్యాయంలో 7వ వచనంలో ఏమని రాయబడి ఉన్నది? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. యేసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు ప్రపంచాలు యుద్ధాలకి లేస్తాయి. అక్కడక్కడ
కరువులు, భూకంపాలు వస్తాయి. ప్రచండమైన భయంకరమైన తెగుళ్ళు వస్తాయి. మన తరంలోనే మనం ఒక భయంకరమైన తెగులు చూసాం. ఏమిటా తెగులు? కరోనా. కరోనా ఎంతమంది చూశారు? అందరూ దానిని అంటే కరోనా అంటే కనవుతుందని మీకు అనవచ్చు. చూసామంటే దానిలో కాదు. కరోనా టైంలో చాలా మంది రోగుస్తులు ఉన్నారు. కొన్ని లక్షల మంది, కోట్ల మంది చనిపోయిన ఉన్నారు. అందరి అంచనా ప్రకారం దాదాపు 4 కోట్ల మంది దాకా ప్రపంచవ్యాప్తంగా కరోనాలో మరణించారు. అయితే దేవుడు వస్తున్నాడు అన్నదానికి ఇవన్నీ దేని సంకేతము? దేవుడు అతి త్వరగా వస్తున్నాడు. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం రాయబడిన ఈ బైబిల్ గ్రంథంలో వచనాలు నేటి దినాలలో మన ఎడల ఇవి నెరవేరుతున్నాయి. హల్లెలూయా. మనం అందరము ఎత్తబడడానికి చాలా సమీపంగా ఉన్నాం. మరి ప్రభువు వస్తున్నాడని చెప్పాడు, కానీ టైం చెప్పాడా? ఇదిగో నేను దొంగ వలె వస్తున్నాను అనేసి ఆయన అన్నాడు. మీ ఇంటికి కన్నాలేయడానికి దొంగలో మీకు ఫోన్ చేసి రారు. బ్యాంకులలో కన్నాలేయడానికి దొంగలో చెప్పొస్తారా? అట్లనే యేసయ్య అకస్మాత్తుగా వచ్చినప్పుడు మన హృదయాలు ఎలా ఉన్నవి? పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ఉండాలి. ఈ పరిశుద్ధాత్మ శక్తి ఎప్పుడు వస్తుందంటే హృదయంలో ఉన్న ప్రతి ఒక్క తప్పిదాలను, పాపాలను, వ్యక్తుల పట్ల ఉన్న ఆ కోపోద్రేకములను వదిలేసినప్పుడు ప్రభువాత్మ మనల్ని దర్శిస్తుంది. ప్రభువాత్మ మనలోనికి వచ్చినప్పుడు మనలోనికి ఏమొస్తుంది? పరిశుద్ధాత్మ వస్తుంది. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన వరాన్ని పొందుకుంటారు. అట్లనే ఆది అపోస్తలులందరూ ఆయన యొక్క పరిశుద్ధాత్మ కోసము 120 మంది ఏం చేశారు? కనిపెట్టుకొని మేడగదిలో ఏకాత్మతో, ఏక మనసుతో ప్రార్థించగా వారి మీద బలంగా పరిశుద్ధాత్మ శక్తి కమ్ముకున్నట్లు అపోస్తల కార్యాలు మనము 2వ అధ్యాయంలో మనం చూస్తాం. అందుకనే దేవుడు అంటాడు, ఆత్మ లేనివాడు నావాడు కాడు. మరి ఆత్మ పొందుకుంటే మనము ఎన్నడూ పాపము చేయలేడు. ఆత్మ పొందుకున్నవాడు ఎన్నడూ పాపము చేయలేడు. దేవుని మూలాన పుట్టిన వాడిలో అసలు పాపమే ఉండదు. మరి సాతానుడు ఈ లోకంలో దేవునికి మనం దగ్గర కాకుండా వాడు ఎలాంటి ప్రీతులు పొందుతాడంటే మనకి ఏదైతే ఇష్టమో దానితోనే వాడు మనలోనికి ప్రవేశిస్తాడు. మనకి ఏదైతే ఇష్టపడతామో దాని ద్వారానే సాతానుడు వాడు మనల్ని చెరగా తీసుకుంటాడు. ఒకటి గుర్తుపెట్టుకుని, దేవునికి మనం కావాలి, అట్లనే సాతానికి మనము కావాలి. ఇద్దరు కోరుకుంటున్నారు. సాతానుతో కోరుకుంటే విశాల మార్గం, దేవుని మార్గం ఎలాంటిది? ఇరుకైన మార్గం. దేవుని నమ్మకం మనకి ముందు కష్టాలు, బాధలు, ఉపద్రవాలు, శోధనలు అన్నీ వస్తాయి. కానీ ప్రతి శోధనలో ఆయన మనకి ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. చెప్పండి. శోధించబడి వారికి ఆయన సహాయము చేసే దేవుడే ఉన్నారు. ఆ శోధన గుండా నువ్వు వెళ్తావు, కానీ ఏ హాని ఎద్దకు రాదు. హల్లెలూయా. ఏ హాని ఎద్దకు రాదు. ఒకసారి మీకు చెప్తున్నాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒక 4-5 నెలల క్రితం కొట్టుముక్కల వెళ్ళాను. కొట్టుముక్కల కృష్ణానది ఎంతమంది చూసేది? ఇష్టం ఉంటుంది కదా కృష్ణానది. ఆ నదిలో ఈత కూడా నాకు ఏదంటే బాగా ఇష్టం. నీకు ఈత వచ్చిన చెయ్యేస్తున్నావు సరే, వెరీ గుడ్. ఈ ఈత వచ్చినప్పుడు నేనేం చేసినట్టు కాస్త బాగా ఈత పడతాను. ఈత పడినప్పుడు ఏంటంటే ఈ నాతో పాటు పాస్ గారికి ఏమో ఈత రాదు పాపం. ఒక పాస్ గారు ఉన్నాడు. ఆ పాస్ గారి కాస్త చాలా ముందుకెళ్ళి ఒకసారి లోతు ఎంత ఉందేమో చూడటానికి ఆ గ్రౌండ్కి వెళ్తే ఆ నేలలో ఒక పెద్ద దురాత్మని చూసి మన వెంటనే బయటకు వచ్చేసాయి. అది వెనక్కి అలా తిరిగి
ఎట్లా వెంట్రుకలను అట్లా ఉన్నట్టు చూశాను. నైవి అది వినాయక చవితిప్పుడు పడేసిన విగ్రహాలే కావచ్చు, లేదా కేదాలు కావచ్చు. కానీ ఆ సందర్భం చూసినప్పుడు కాస్త భయానికి గురవుతారు. నేను కాబట్టి బతికాను. అదే మీలాంటి అయితే అక్కడే పోయేవాళ్ళు. యేసురక్తమే జయం. ప్రియమైన దేవుడు, ఇలాంటి భయంకరమైన కొన్ని పరిస్థితుల్లో దేవుడు మనల్ని నడిపిస్తాడు. నడిపించినప్పుడు ఆ దేవుడు మనకి హాని కూడా దరిదాపు నెయ్యడు. నువ్వు జలములో పడి వెళ్ళినప్పుడు జలము నిన్ను ముంచవు. అగ్నిలో పడి నువ్వు నడిచినప్పుడు జ్వాలను నిన్ను కాల్చవు. హల్లెలూయా. శోధించబడిన వారికి ఆయన ఏం చేస్తాడు? సహాయము చేస్తాడు. శద్రకు, మేషకు, అబేద్నెగోగా పడిన వారు ఉన్నారు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో చూసినట్లయితే ఆ ముగ్గురు యవనస్తుల్ని ఏం చేశారు? దేవుడు ఎలా కాపాడాడో మీకు క్లుప్తంగా చెప్తాను. దేవుడు ఎంత గొప్పవాడు అంటే ఈ ప్రపంచంలో దేవుని మించిన గొప్పవాడు ఎవరు లేరు. హల్లెలూయా. సరే, హల్లెలూయా చెప్పండి దేవునికి. శోధించబడిన వారికి ఆయన ఏం చేస్తాడు? సహాయము చేస్తాడు. దానియేలు సింహగృహంలో ఉన్నాడు. దానియేలు ఎందుకు వేసే సింహగృహంలో? ప్రార్థన చేసినందుకు. ఏం చేశారు? ఎందుకు వేశారు? దేవునికి ప్రార్థన చేసినందుకు అతను సింహగృహంలో వేస్తే సింహాలు దానియేలుని కొరికాయా, తిన్నాయా, చంపినాయా? ఏం చేయలేదు. ఎందుకని? ప్రార్థన శక్తి దానిలో ఉన్నది. సింహాల మూలను ఆయన ఏం చేయగలడు? మూపించగలడు. కొన్ని చారిత్రక గ్రంథాలలో దానియేలు నిద్రపోయినప్పుడు సింహాలు ఉంటాయి కదా, సింహాల వాళ్ళు పడుకుంటే ఒక సింహం వచ్చి ఏం చేసింది? దానియేలుకి తలని తన వేలతో ఇట్లా మిగిలినట్టు ఆ చారిత్రక గ్రంథాలలో ఉన్నాయి. హల్లెలూయా. శద్రకు, మేషకు, అబేద్నెగో ఉన్నారు. ఈ యొక్క విగ్రహానికి మీరుగా నమస్కరించకపోతే మిమ్మల్ని అగ్నిగుండంలో వేస్తామనేసి శాసనం వచ్చింది. శాసనం వచ్చినా సరే వాళ్ళు ఏం చేశారు? మా దేవుడు రక్షించకపోయినా నువ్వు నిలబెట్టిన ప్రతి మేము సాగిలపడం, మేము నమస్కరించం అనేసి వాళ్ళు చెప్పి ఉన్నారు. ఇలాంటి కండిషన్ మాకు వస్తే మనం ఏం చేస్తాం? నేను ఇదిగో నేను త్వరగా వస్తున్నానన్న అంశం మీదనే ఉన్నాను. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ మీరు అందరూ వచ్చారు. మధ్యాహ్నం మీ అందరినీ అరెస్ట్ చేస్తామని, మీరు చచ్చిపోయారు, మేము అందరినీ జైల్లో పెడతామని పోలీసులు మీకు హెచ్చరిక చేస్తే నిజంగా ఎంతమంది ఉంటారు? ఇక్కడ అబద్ధాలు ఎంతమంది ఉంటారు? ఒకటి, మీరు 2. జనం ఎత్తారని చేతులు ఎత్తవద్దు, మెప్పు కోసం కాదు. ప్రభువు అలాంటి కండిషన్స్ వస్తాయి. కానీ ప్రభు కోసం ఆయన నిలబడితే దేవుడు మనల్ని ఆశ్చర్యరీతి మనం కాపాడు దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు నిలబెట్టిన ప్రతి మేము సాగిపడము, నమస్కరించము అనేసి చెప్పినప్పుడు వీరిని తీసుకుని వెళ్ళి ఏం చేశారు? తీసుకుని వెళ్ళి ఆ యొక్క అగ్నిగుండాన్ని వీళ్ళంతలో చేశారు. వీరిని అగ్నిగుండానికి తీసుకుని వెళ్తున్నప్పుడు పరలోకంలో ఒక సంఘటన జరిగింది. ఈ మాట నా సొంత మాటలు కాదు, ఒక పెద్ద దైవజనుడు చెప్తే వాటిని మీకు చెప్తున్నాను. ఆ సంఘటన ఏమిటంటే వారిని ఆ యొక్క అగ్నిగుండానికి దగ్గరకు తీసుకొని వెళ్తున్నారంట. వెళ్తున్నప్పుడు పరలోకంలో ఒక సభ జరిగింది. ఏం జరిగింది? ఒక సభ జరిగింది. ఈ సభలో కొన్ని దూతలు దేవుడితో వచ్చి మాట్లాడతారు. ప్రభువా, నీ కోసం నిలబడిన నీ బిడ్డలనే వారు అగ్నిగుండంలో వేయబడుతున్నారు. మమ్మల్ని మీరు మాకు ఆజ్ఞాపిస్తూ నేను వెళ్ళి కాపాడతాం ప్రభువా, మాకు అవకాశం ఇవ్వండి. దేవదూతలు ఆయన్ని బతిమలాడుతున్నాయి. ఈ బతిమలాడుతున్న క్రమంలో ఒక దూత వచ్చింది. ఆ దూత జలప్రలయంలో
వాళ్ళతో మిళితమైపోయి పాపాత్మగా మారినప్పుడు, ఈ పాపాత్మగా మారి దేవునికి ఏం చేసేవాళ్ళు? మనసులో ముంచుకునేటట్టు చేశాడు. దేవునికి వ్యతిరేకమైన మార్గాలను నడిచినప్పుడు దేవుడు ఈ భూలోకంలో ఉన్న ప్రజలందరినీ నేలలో ముంచి చంపేశాడు. ఆ కాలంలో వచ్చిన దూత అంటది, నేను భూమి మీదకి జనపరాన్ని తీసుకుని వచ్చాను కదా, ఇప్పుడు నాకు అవకాశం ఇస్తే దేవా, నేను వెళ్ళి ఆ యొక్క బబులోనులో ఉన్న ఆ యొక్క అగ్ని గుండాన్ని నేను ఆర్పేసి నీ ముగ్గురి పిల్లలను నేను కాపాడతాను, ప్లీజ్ నాకు సహాయం చేయటమా అనేసి దూత వేడుకుందంట. దేవుడు ఏమన్నాడు? మౌనంగా ఉన్నాడు. వద్దు, పక్కకెళ్ళమన్నాడు. వారిని ఇంకా దగ్గరికి తీసుకొని వెళ్తున్నాడు. అంటే ఈ యొక్క అగ్నిగుండానికి వీరున్న ప్రాంతానికి ఎన్ని కిలోమీటర్లు ఉంటుందంటే 1/2 కిలోమీటర్. ఎంత? 1/2 కిలోమీటర్. ఉదాహరణకి మీకు అర్థం కావడానికి ఏముంచి మన బైపాస్ ఉంది కదా, కొత్తగా చేశారు అట్లోడు, బైపాస్ అంత దూరం అనుకున్నామండి. వారిని అలా తీసుకొని వెళ్తున్నారు. ఇంకొక దూతం వచ్చింది. ఈ దూతం వచ్చి ఏమని చెప్తుందంట? ప్రభువా, నాకు అవకాశం దయచేయమని అడుగుతుంది. ఈ దూత ఎప్పుడు వచ్చింది? సొదొమ గొమొర్రా పట్టణంలో మనుషులు భయంకరమైన పాపం చేయడం ప్రారంభించారు. తాగుడు, భయంకరమైన పొగ, భయంకరమైన పాపం ఎలాంటిదంటే మగుళ్ళే పెళ్లి చేసుకునేవాళ్ళు. అలాంటి దరిద్రం మన ఇండియాలో తెలిసింది ఉన్నది. ఆ చట్టాల కోసం పోరాటం చేసేది. తర్వాత ఆన్లైన్లో మీరు చూసినట్లయితే ఎన్ని కానొస్తాయి. ఆడవాళ్ళే పెళ్లి చేసుకునేవాళ్ళు. ఎలాంటి ప్రకృతి విరుద్ధమైన భయంకరమైన పాపాలు ఆ దినాలలోనే ఉన్నారు, ఇప్పుడు కాదు. ఇలాంటి వాళ్ళందరూ ఉన్నప్పుడు వీరిని నాశనం చేయడానికి కొన్ని దూతలు దిగాయి. ఈ సొదొమ గొమొర్రా పట్టణంలో పాడు చేయడానికి వచ్చిన ఈ దూతలో వేడుకున్నాయి, ప్రభు ఆనాడు దీని అందరినీ మేము నాశనం చేశాము, ఇప్పుడు నువ్వు అవకాశం ఇస్తే ఈ బబులోనులో ఉన్న ప్రజలందరినీ మేము నాశనం చేసి నీ పిల్లలను మేము కాపాడుతా, మీరు మాకు అవకాశాన్ని చేసి ప్రభావితం వేడుకున్నప్పుడు దేవుడు ఏమన్నాడు? వద్దు, పక్కకెళ్ళమన్నాడు. దేవుడు ఏం చేయబోతున్నాడు అన్న ఆలోచన మీరు మైండ్లో పెట్టుకోండి. హల్లెలూయా. అర్థమవుతున్న అందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి దేవునికి. హల్లెలూయా. దేవుడు ప్రేమమయుడు, మనందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు. నీ కన్నీరు కష్టమైన రోజుల్లో ఆయన చూస్తాడు. ఇంకా సేపటికి ఏం జరుగుతున్నారు? ఇంకా దగ్గరికి తీసుకుని వెళ్తున్నాడు. దగ్గరికి తీసుకుని వెళ్తున్నప్పుడు ఇంకొక దూత వచ్చింది. ఐగుప్తు దేశంలో అర్ధరాత్రి జరిగిన దూత, అంటే సంహార దూత. ఇంట్లో పుట్టిన తొలుచు కుమార్తెనైనా సరే, కుమార్తె సరే, ఇంట్లో ఎవరైతే మొదలుగా పడుతారో వాళ్ళందరినీ చంపేసిన సంహార దూత వచ్చింది. ప్రభువా, ప్లీజ్ గివ్ మీ, నాకు ఒక అవకాశాన్ని దయచేయి. ఈ అవకాశాన్ని నువ్వు నాకు అనిపిస్తే ఆనాడు ఐగుప్తు దేశంలో నీ ప్రజలకు వ్యతిరేకమైన వాళ్ళందరినీ మేము సంహరించినట్లు ఇప్పుడు బబులోనును అందరినీ మేము సంహరిస్తాం, సంహరించి నీ పిల్లల్ని కాపాడతాం, ఒక అవకాశం దయచేయమని ఆ దూత వీడుకుంటుందంట. వీడుకుంటున్నప్పుడు దేవుడు ఏమన్నాడు? మౌనంగా ఉన్నాడు. దేవుడు ఏం చేయబోతున్నాడు? ఆసక్తిగా దూతలందరూ, అక్కడ ఉన్న సైనికులందరూ చూస్తున్నారు. వీరిని ఆ బట్టలుగానే తీసుకొని వెళ్తున్నారు. ఏం జరగబోతుంది? టెన్షన్ మొదలైంది. ఇంకా ఆసారి ఇంకో దూత వచ్చింది. క్రీస్తు పూర్వము 723వ శతాబ్దంలో యూదా దేశాన్ని ఒక దుర్మార్గుడు ముట్టడి వేశాడు. ఈ దుర్మార్గులు ఎవరంటే అశ్వరు రాజులు. వీరందరూ మహా భయంకరమైన వారు. అయితే వీరందరినీ ఒక్క రాత్రే ఒక దూత చంపేసింది. ఎంతమందిలో తెలుసా? 1,85,000 మందిని. ఎంతమంది? 1,85,000 మందిని. నీకు ఒక కత్తి ఇచ్చి లేదా ఒక గన్ను ఇచ్చి పంపించి ఎంతమంది చంపుతారు?
అసలు వాటి చూడగానే కింద సిరీస్ ఉడుకుతారండి. వాము వాయు రక్తం దేవం లేదు. అలాంటి దేవత వచ్చి వేడుకుంటున్నాయి. నువ్వు నాకు అవకాశం ఇస్తాడు, వారిని సంహరించినట్లు దీన్ని సంహరించి చెప్పినావు కాబట్టి మాకు అవకాశం లేచి మన ప్రభు అనేసి వేడుకుంటున్నాయి అంటారు. దేవుడు మౌనంగా ఉన్నాడు. దేవుడు ఏం చేయబోతున్నాడు తెలుసా? వారి దగ్గరికి తీసుకుని వెళ్తున్నప్పుడు ఆ మంటలని ఈదంతలుగా చేశాడు. దాని గ్రంథం 3వ అధ్యాయంలో ఈ ప్యాసేజ్ అనుకుంటుంది, మీరు చదువుకోండి. ఏమని 7 అంతలంటే ఇప్పుడు మనం మీకు అర్థం కావడానికి 5 స్టేర్ బిల్డింగ్ చూసారు ఎవరన్నా? 5 స్టేర్ బిల్డింగ్ చూసిన చేయాలండి. ఈ 5 స్టేర్ బిల్డింగ్ ఎంత హైట్ ఉంటుందో అంత ఎత్తు అగ్ని జ్వాలలు ఉంటాయి. జ్వాలలు ఫ్రేమ్స్, ఆ ఫ్రేమ్స్ వేస్తున్నాయి. వాటి దరిదాపుల్లో పోయినా సరే ఆ ఏసీ వాళ్ళు కూడా ఏమైపోయారు? బూడిద పేరు. కానీ వారు అంతే విసిరేపడ్డారు. ఎట్లా పడ్డారు? విసిరేపడ్డప్పుడు సింహాసనం మీద మోకాలు వేశాడు. ఆయనే యేసు క్రీస్తు ప్రభువు. హల్లెలూయా. ఆయన భూములని మెరుపుల్ని గోడలు ఉంటాయి కదా, ఆ గోడలుగా మరిచేటు గోడలుగా చేసుకొని ఆయన స్పైడర్ మ్యాన్ లాగా ఇట్లా ఉన్నప్పుడు మొత్తం దిగి అగ్నిగుణంలో ఎక్కడికి వాళ్ళు పడలేబడ్డారో అక్కడే వారు దిగారు. హల్లెలూయా. అది చూసిన వాళ్ళు చేసిన వాళ్ళు అందరూ మాడిపోయి తెచ్చారు. కానీ ముగ్గురు మాత్రం హ్యాపీగా దిగుతున్నారు. ఇప్పుడు చలికాలం వచ్చింది కదా, రాత్రిపూట మీరు అర్ధరాత్రి చూసి చలికి అందరూ మునుగుతుంది, ఎంత చలి ఉంటుందో అలాంటి భయంకరమైన వేడిలో వీరు ఏసీలో తిరుగుతున్నట్టు తిరుగుతున్నారు. అరే వేడి మనం వేసింది ఎంతమందిని? ముగ్గురినే. నాకేంటో 4వ వాడు కనొస్తున్నాడు అనేసి ఈ రాజు అంటాడు. ఈ 4వ వాడు ఎలా ఉన్నాడు? దేవుడు దేవతల రూపంలో ఉన్నాడు. ఆయనే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడైన యేసు క్రీస్తు. హల్లెలూయా. హల్లెలూయా. దీనికి శోధనలు వచ్చాయి. ఈ శోధనలో కూడా ఆయన ఏం చేశాడు? శోధనలో ఉన్నా సరే నీకు ఆయన ఏం చేయగలడు? సహాయము చేస్తాడు. కోపించుచునే వాత్సల్యము చూపే దేవుడు. ఆయన కోపం మనము తృణీకరించకూడదు. మనకు కష్టాలు నష్టాలు బాధలు ఎందుకు వస్తాయి? ఎందుకు వస్తాయండి? దేవునికి దగ్గర కావడానికే కానీ దూరం అవడానికి కానీ కాదు. నీకు బాగా డబ్బు ఉంది, ఒక కారు ఉంది, 4-5 బిల్డింగ్లు ఉంది, వాటికి రెంట్ తీస్తే నువ్వు దేవుని లెక్క చేస్తావా? మనుషులని లెక్క చేయం, దేవుని కూడా లెక్క చేయం. లెక్క పడ్డప్పుడు మనం ఎక్కడ చూస్తాం? పైకి చూస్తాం. హల్లెలూయా. దేవుడికి మనం దగ్గర కావడానికి కొన్ని కష్టాలు ఆయన అనుమతిస్తాడు. యేసేపు ఏ పాపం చేయాలా? ఏదైనా తప్పు చేసి యేసేపు ఎక్కడ లేబడ్డాడు? చెరసాలలో లేబడ్డాడు. చెయ్యని నేరానికి చెయ్యని పాపానికి ఆయన శిక్ష పడింది. అయినా సరే దేవుడు యేసేపుకి తోడే ఉన్నాడు. ఈరోజు కష్టాలు భరిస్తున్నావు, నష్టాలు భరిస్తున్నావు, వ్యాధులను అనుభవిస్తున్నావు. డోంట్ వరీ, దేవుడు నీతో ఉన్నాడు. ప్రతి కష్టము మన మంచికే. అయితే దేవుని ద్వారా ఇలాంటి శ్రమల గుండా నువ్వు వెళ్తున్నప్పుడు మనం ఎన్నడూ ఆ పాపాలకు మనము బానిసలు కావు. అర్థమవుతుందా? కష్టాలు నష్టాలు పెట్టేది ఎవరు? సాతానుడు మనం శోధించడానికి కొన్ని పర్మిషన్ తీసుకొని వస్తాడు. సాతానుడు కొన్ని పర్మిషన్స్ తీసుకొని వస్తాడు. యోగు విషయంలో మనం చూసినట్లయితే ఆయన దగ్గరకు సభ జరుగుతున్నాడు. సాతానుడు వెళ్ళి ఆ సభలో నిలబడితే ఏంటి ఎలా వచ్చా, ఏం సంగతులు అన్నప్పుడు ఏముంది, నువ్వు నన్ను గెలిచినందుకు కిందకు తోసేసావు, భూమి మీద అటు ఇటు తిరుగుతుండగా ఒక నీతిమంతుడిగా వచ్చాడు అని అనగానే ఆ నీతిమంతుడి నుంచి నీకు తెలుసా అంటే నా తెలియగానే నాకు తెలుసు యోగు నీతిమంతుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు, అందరికీ అన్న మంచివాడు అనేసి దేవుడే సాక్షించాడు. అంతగా ఉన్నాడంటే మనకి సమస్తం ఇచ్చాడు.
నువ్వు కానీ నాకు అవకాశం ఇస్తే అతని దగ్గర నుంచి ఒక్కొక్కటి తీసేస్తా. నిన్ను శుద్ధిస్తాడా శపిస్తాడా చూద్దామని ఇద్దరు పందాలు వేసుకున్నారు. ఇద్దరి మధ్యలో ఎవరున్నారు? ఏడు ఉన్నాడు. అర్థమైందా? అయితే దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. నేను మీకు చెప్తున్నది ఏమిటంటే, మనకి కష్టాలు వస్తాయి. ఈ కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు దేవునికి మనం ఏమవుతాము? దగ్గరగా అవుతాం. దేవునికి దగ్గరైనప్పుడు మనుషులు నీకు ఏది జరిగితే అది ఇస్తారు కానీ ఆశీర్వాదం ఇస్తారా? అసలు ఆశీర్వాదం అంటే ఏంటి చెప్పండి? వాట్ ఈస్ బ్లెస్సింగ్? ఆశీర్వాదం అంటే ఏమిటి? ఏదో 4 బంగారాలు 2 కార్లు 4-5 కోట్లు వేస్తే ఆశీర్వాదమా? ఆశీర్వాదం అంటే ఏంటంటే అది తరతరాలకు ఆశీర్వాదం. హల్లెలూయా. పిల్లలని ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే, మీ తల్లిదండ్రులు మీరు క్రమంగా మంచిగా ఉంటే మీ పిల్లలు హ్యాపీగా ఆశీర్వదించబడతారు. మన పిల్లలు ఎందుకని శపించబడిన బతుకుల్లో ఉంటుందంటే, మనం చేసిన పాపాలే వారి మీదకి వస్తాయి. నిజంగా నేను చెప్తున్నాను, తల్లిదండ్రుల శాపం పిల్లల మీదకు వస్తుందని బైబిల్లో ఉన్నది. కుమారుల మీద శాపం కుమారుల మీదకి తరతరాలకు వస్తుంది. అయితే శాపం నుంచి పోవాలంటే మనం ఏం చేయాలి? ఆశీర్వదించబడాలి. ఆశీర్వదించబడాలంటే దేవుని మార్గంలో మనము నడవాలి. హల్లెలూయా. దేవుని యొక్క ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే, జీవితకాలం దేవుని నెమ్మది, ఆనందం, సంతోషం. దేవుడు మనకి సంస్థని ఇవ్వగలడు. హల్లెలూయా. దేవుడు ఒకవేళ మనము ఎక్కువగా అడిగితే అది వ్యర్థమైపోతే దేవుడు మనం మర్చిపోతాం. సొలొమోను అంటాడు, నువ్వు ఎక్కువగా ఇస్తే నేను మర్చిపోతాను. ఒకవేళ తక్కువగా ఇస్తే నేనేం చేస్తాను? నాకు ఇది లేదు అది లేదు అనేసి దూషిస్తామనేసి నాకు కట్టుకుంటున్న వస్త్రాలు, తినటానికి ఆహారం, ఉండటానికి నివాసం చాలుకోవాలనేసి ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. అబ్రహాముని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. అబ్రహాముని ఆశీర్వదించిన దేవుడు ఎప్పుడో సుమారు 3000 సంవత్సరాల క్రితం అబ్రహాముని ఆశీర్వదించితే నేటికి ఆశీర్వాదం పోలేదు. ఇప్పటికి ఉన్నది. ప్రపంచ దేశాలు అన్ని దేశాలలో కరువు కాటకాలు ఉంటాయి కానీ ఒక దేశంలో కరువు కాటకాలు ఉండవు. ఆ దేశమే ఇశ్రాయేలు దేశం. హల్లెలూయా. దేశంలో యుద్ధాలు జరగని, భూకంపాలు జరగని, ఏదైనా రాని, ప్రపంచంలో అన్నిటికన్నా చిన్న దేశం ఇశ్రాయేలే. కానీ ప్రపంచ అన్ని దేశాల కంటే టాప్ లెవెల్లో ఉన్నది ఏది? ఇశ్రాయేలు దేశం. ఇశ్రాయేలు ఎవరు? దేవుని చేత ఆశీర్వదించబడిన వారు. దేవుని యొక్క ఆశీర్వాదం మనము పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? దేవునికి దగ్గరగా ఉండాలి. దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తితో ఆయన మనల్ని నింపుతాడు. పరిశుద్ధాత్మ శక్తితో మనం నింపబడ్డప్పుడు మనకి ఏది కావాలన్నీ ఆయనే మనకి బోధిస్తూ ఉంటాడు. ఆయన బోధిస్తున్నప్పుడు ఆ వాక్య ప్రకారము ఆ దైవిక నడిపింపులు మనం వెళ్తుండగా అకస్మాత్తుగా ఆయన వస్తాడు. రాత్రి వస్తాడో, తెల్లవారుజాము వస్తాడో, సాయంత్రం వస్తాడో, అర్ధరాత్రి వస్తాడో, ఐ డోంట్ నో. కాలాల సమయంలో నా స్వాధీనం లేవు. ఆయన ఎప్పుడన్నా తిట్టప్పుడు నేను వస్తాననేసి యేసయ్య అన్నాడు. ఇవి తెలుసుకోవటం మీ పని కాదు కానీ నేను పరసంబంధమైన వాటి గురించి మీరు తెలుసుకోండి అనేసి ఆయన అంటున్నారు. హల్లెలూయా. ఈ లోకంలో మనమందరము ఎలాంటి వారము? మానవ మార్పులు. మన ఆలోచనలు దేవుని ఆలోచనలు వేరుగా ఉంటాయి. మనము ఆశీర్వదించబడిన వారము పడాలంటే మనం ఏం చేయాలి? దేవుని మార్గంలో నడవాలి. హల్లెలూయా. దేవుడు ఇస్తే వాటికి కొద్ది ఉండదు. మనుషులు ఇస్తే మళ్ళీ నడుతారు. ఇప్పుడు నేను నన్ను అడిగితే 10,000 ఇస్తా, మళ్ళీ నేనేం చేస్తా? మళ్ళీ ఎప్పుడు ఎత్తుమని అడుగుతా. అదే దేవుడు ఇస్తే అడుగుడా? అడగడు. అవునా కదా? ప్రియమైన దేవుని ఆశీర్వాదము
ఉంటే వారి కుటుంబాలలో నెమ్మది ఉంటుంది. కోట్లు కోట్లు డబ్బులు ఉన్న వాళ్ళు చూడండి, వాళ్ళకి ఏదో తయ్యి చూస్తే బంధనాలు డూప్లెక్స్లో కనుక్కుంటారు. వాళ్ళకు ఉండే రోగాలు ప్రపంచంలో వాళ్ళకి ఉండవు. తినటానికి భూమి ఉంటుంది కానీ తినడానికి మనుషు ఉండదు, తినలేరు కూడా. కోట్లు కోట్లు అక్రమంగా సంపాదిస్తారు, తినటానికి లేకపోతే ఇంకా బతికి ఒక బతికేనా చెప్పండి. సరే కోట్లు కోట్లు ఉంటాయి, ఎదరబోతారు, ఎదరబట్టితే ఏంటంటే నేను చనిపోతే నన్ను పాతి పెడతారు కదా. మీరు పాతి పెట్టినప్పుడు చేయాల్సిన పని ఏంటంటే నా 2 చేతులు పైన పెట్టి నన్ను పోసండి. ఎందుకంటే నేను బతికినప్పుడు ప్రపంచం అన్నిటిని సంపాదించుకున్నాను కానీ పేదప్పుడు ఏమి తీసుకోలేకనే పోతున్నాను నిదర్శనానికి చెప్పని చెప్పాడు. కోట్లు కోట్లు సంపాదిస్తావు, లక్షలు సంపాదిస్తావు, వేలు సంపాదిస్తావు, చచ్చిపోతే దేశమాత్మ నేను నా తల్లి గర్భం ముందు నేను దిగంబరని వచ్చి తిని దిగంబరని పోదునని ఏమన్నట్టు మనమందరం అంతే. తల్లి గర్భం నుండి బయటకు వచ్చినప్పుడు ఏమి మనం తేలేము, పోయేటప్పుడు ఏమి తీసుకుని వెళ్ళాము. కానీ లోకం ఉన్నప్పుడు ఒక అవకాశం ఉన్నది, ఏమిటంటే పరలోకం సంపాదించుకునే అవకాశం. తలబియ్య లోకంలో మనం ఉన్నప్పుడు ఏం సంపాదించుకోవాలి? ఉండటానికి ఇల్లు అవసరం, బతకడానికి డబ్బులు అవసరం, కట్టుకోవడానికి వస్త్రాలు అవసరమే. కానీ అన్నిటికంటే ముఖ్యమైనగా ఉంటున్నది రక్షణ. ఏమున్నది? రక్షించబడితే నువ్వు కనుమూస్తే ఎక్కడికి వెళ్తావు? దేవుని సన్నిధికి వెళ్తావు. హల్లెలూయా. నువ్వు దేవుని కన్నా ఏదిని ఇష్టపడకుండా ఉంటే నీ జీవితం సంపూర్ణంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎన్నడూ నీకు కలవరం ఉండదు, దుఃఖం ఉండదు. దేవునికి డబ్బుని ఎక్కువ ఇష్టపడడం నీకు నెమ్మది ఉండదు. దేవుని కంటే ఆస్తులను నువ్వు ఇష్టపడతాం అనుకో ఉండదు, నెమ్మది ఉండదు. దేవుని కంటే పిల్లలైన భర్తనైనా ఇష్టపడితే నెమ్మది సంతోషం ఉండదు. మనం ఎవరిని ఇష్టపడాలి ఎక్కువగా? దేవుణ్ణే ఇష్టపడాలి. మీకు నిజంగా చెప్తున్నాను. ఒకసారి ఒక పాస్టర్ గారి జైల్లో సోద చెప్పడానికి వెళ్ళాడు. అక్కడ అడుగుతున్న వారికి చెప్పాడు, మీరు ఎందుకు ఇలా జైలుకి వచ్చారంటే, నేను చాలా ఎకరాల పొలం ఉందండి, అందమైన భార్య కూడా ఉంది, అయితే ఆవిడ నన్ను మర్చిపోయి వేరే ఒకరిని తక్కువ సంబంధం పెట్టినందుకే వాడిని ఆవిడని చంపేసి జైలుకి వచ్చాయని చెప్పాడు. ఇప్పుడు ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి. మన తమిళనాడులో ఎక్కడ తన భార్య ఒకరితో అక్కడ సంబంధం ఉన్నప్పుడు వాడిని అక్కడ చంపి ఆ తలకాయకి పోలీస్ స్టేషన్కి పట్టుకొని వచ్చాడు. ఎందుకు అక్కడ చేసామంటే ఈవిడ ఇంకొకటితో ఉన్నది అనేసి చెప్పారు. స్టేట్మెంట్ వచ్చారు. మీరు కూడా మీకు కానిచ్చేవాళ్ళు యూట్యూబ్లో చూస్తే చూడండి. దేని పెట్టారా? ఇది అత్యధికమైన ప్రేమ. మన ప్రేమ ఎక్కువ ఎవరైనా ఉండాలి? దేవుని ఎక్కువగా మీరు ఆలోచన చేస్తే మీరు నెమ్మదిగా, సుఖంగా, ప్రశాంతంగా ఉంటారు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. లోకాచిత్తమైన లోకంలో గురించి ఆలోచించినట్లయితే చివరికి ఏం చేస్తుంది? మరణాన్ని అది అలా చేస్తుంది. లోకం గురించి ఆలోచిస్తే నాశనానికి వెళ్ళిపోతారు. దేవుని గురించి ఆలోచన చేయండి, ప్రభు యొద్దకు మీరందరూ ఉంటారు. హల్లెలూయా. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా మనం హ్యాపీగా ఉండాలంటే ఎవరు చూడాలి? దేవుని వైపు చూడాలి. యోధ ప్రజల్ని, ఇశ్రాయేలు ప్రజల్ని అష్టదిగ్బంధనం చేశారు. అమ్మోరీయులు, మోయాబీయులు అందరూ మాకు ఎప్పుడు సాయం కాదు ప్రభు అనేసి ఒక్కసారి వాళ్ళందరూ దేవుని చూసినప్పుడు భయపడే గిద్దుని లేపి ఏం చేశాడు? వాళ్ళందరికీ నెమ్మదిని, సంతోషాన్ని, జయాన్ని ఆయన అనుభవించాడు. అష్టదిగ్బంధనం నుంచి, అష్టదిగ్బంధనం అంటే ఏంటి ముందు మీకు తెలుసుకోవాలి.
నలుదేశన శత్రువులు ఆవరిస్తారు. ఉదాహరణకి అప్పులే అనుకుందాం. 1,00,000 రూపాయలు 5,00,000 అప్పులు చేసి మిమ్మల్ని ఏపోతే చంపుతా పుడుతా మీ ఇంట్లో ఆస్తులు జప్తు చేసుకుని మొత్తాన్ని 20 మంది చుట్టూ కవర్ చేసేదాన్ని మీరు ఏడు చూస్తారు. పోలీస్ స్టేషన్ పెట్టినా సరే కేసులు చేయాలన్నమాట. ఎంతవరకు అర్థమని కూర్చుంటే మనం వెళ్ళిపోతామా వెళ్ళి చూడాలి. అష్టదిగ్బంధనం అయినప్పుడు నల్ల దేశాలు చూసినా శత్రువులే ఉంటారు. తూర్పు, అటమట, ఉత్తరం, దక్షిణం ఇవే కాదు, మధ్యలో కూడా కొన్ని ఉంటాయి. ఆగ్నేయం, నైరుతి ఇలాంటి. ఈ చుట్టూ నేను శత్రువులు అమ్ముకున్నారు. కానీ అప్పుడు ఈ ఎటు చూసినా సరే శత్రువులే కానొస్తున్నారు. అప్పుడు నువ్వు ఎటు చూస్తావు చెప్పండి? ఈకి చూస్తే నేనున్నాను, డోంట్ ఫియర్ ఐఎమ్ విత్ యు అంటాడు. హల్లెలూయా. భయపడకు, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నిన్ను విడిపిస్తానని ఆయన వచ్చి విడిపించగలడు. హల్లెలూయా. ఇలాంటి శోధన గుండా వెళుతున్నప్పుడు ఆయన నిన్ను కాపాడుతూ ఉంటాడు. ఇశ్రాయేలును కాపాడు దేవుడు, ఉన్నతుడు, ఇతరపోడు. మనము నిజమైన ఇశ్రాయేలును కాకపోయినా ఆత్మీయ ఇశ్రాయేలీయులు. హల్లెలూయా. ఇశ్రాయేలు ఒరిజినల్గా అక్కడ ఉన్నారు. ఇశ్రాయేలు దేశంలో మన ఇండియాలో కూడా ఉన్నారు. అయితే మనము ఆత్మీయ ఇశ్రాయేలీయులం. మనకి ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ నష్టం వచ్చినా ఆయన మనల్ని ఏం చేస్తాడు? చేయి విడవడు, నిన్ను విడవను, నిన్ను ఎడబాయనేసి అంటాడు. పేతురు చూసినట్లయితే ప్రభువా నువ్వు నడిచినట్టు నేను నడుస్తా అనేసి సమావేశాడు. చూడండి నేను నడుస్తున్నాను అనేసి హ్యాపీగా నెమ్మదిగా వాళ్ళతో చెప్పాడు. సగం దూరం నడిచాడు. భూమి మీద యేసు ప్రభు తర్వాత రెండోసారి సముద్రం మీద నడిచిన వ్యక్తి ఒకే ఒక్కడు, ఆయనే పేతురు గారు. సగం దూరం నడిచాడు. నడిచినప్పుడు చూస్తున్నారా యాకోబు చూస్తున్నారా నేను నడుపుతున్నాను అనేసి అటు ఇటు చూడగానే ఏమైపోయాడు? మధ్యలోనే మునిగిపోవడం ప్రారంభించాడు. అయ్యో కుయ్యో మూడో మొత్తుకుంటుంటే దేవుడు ఏం చేశాడు? భయపడుకు, నేను నీకు తోడేమనేసి ధైర్యాన్ని చేపట్టుకొని ఆయన్ని లేపాడు. లోకంలో ఏసై వైపు చూసేంత వరకు నీకేమీ కాదు. ఇటు అటు వెనక్కి ముందుకు చూసేవాళ్ళ మునిగిపోవడం ప్రారంభించాడు. మన జీవితం ఎలా ఉండాలి? రామకృష్ణనే ఉండాలి. మీరు సుంకగుంట దగ్గరికి వెళ్ళి నేను ముగిస్తున్నాను. ఈ సుంకగుంట దగ్గరికి వెళ్ళి తామ పుష్పాలు ఉంటాయి. సుంకగుంట చూసారా? మనం అందరికీ ఐడియాని చుట్టూ పోత నీళ్ళు. ఆ తామ పుష్పాలు ఉంటుంది. అందులో వికసించి తెల్లగా ఉంటుంది. ఈ లోపల మనం ఉన్నప్పుడు కూడా మనం ఆ తెల్లని వస్త్రాలలాగా ఉండాలి. ఈ తెల్లని వస్త్రాలు పరిశుద్ధతకు సాదృశ్యమే కానీ తెల్లగొట్టేసినంత మాత్రం పరిశుద్ధులు కాదు. హృదయశుద్ధి గల వాళ్ళు ధన్యులు. వాళ్ళు ఎవరు చూస్తారంట? దేవుణ్ణి చూస్తారు. సో ఇదిగోని త్వరగా వస్తున్న అంశాన్ని మనం నెక్స్ట్ వీక్ లో ఇంకా పూర్వపుషంగా మనము తెలుసుకోబోతున్నాం. కావున దేవుడు ఈ ఆదరణ మాటలు మీ అందరికీ మిమ్మల్ని ఓదార్చుగాక. ఆమె